ముందుగా కొంచెము చప్పడపప్పు అయితే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో పసుపు, ఉప్పు, టమాటో ఏది యాడ్ చేయొద్దు అనమాట. మామూలుగా ప్లెయిన్గా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కారంకి తగినంత, తర్వాత కొంచెం జీలకర్ర ఒక స్పూను, తర్వాత మామిడికాయ ముక్కలు అయితే యాడ్ చేసుకొని ఇలా బరకగా అయితే పేస్ట్ పట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి వీడియోలో చూపించినట్టు. తర్వాత కడాయిలో నూనె అయితే యాడ్ చేసుకొని మసాలా దినుసులు అయితే వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి మనము బరకగా పట్టుకున్న మామిడికాయ మిశ్రమం అయితే ఆ ఆయిల్లో వేసి కొద్దిగా వేయించాలన్నమాట. వేయించాక పసుపు, ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత మనము పప్పు ఉడికించుకున్నాక నీళ్ళు వస్తాయి పైన, ఆ నీళ్ళు అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. చూడండి తర్వాత మనం ఉడికించుకున్న పప్పు అయితే అందులో యాడ్ చేసుకోవాలి.